ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ ఫిబ్రవరి 5 సోమవారం, శోభకృతనామ సంవత్సరం, పుష్యమాసం, కృష్ణపక్షం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, తిథి దశమి. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఉద్యోగస్తులకు అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. ఆప్తుల నుండి అరుదైన శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇక తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చిన్నటి మిత్రులతో వివాదాలు తప్పవు. ఉద్యోగస్తులకు ఒత్తిడి వల్ల తగిన విశ్రాంతి ఉండదు. వ్యాపారాలు స్వల్ప లాభాలు అందుకుంటాయి. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. ఇంటా బయట సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. దూర ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. కొన్ని వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్నేహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపార విస్తరణకు భాగస్తుల నుండి సహాయం అందుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. రుణదాతల ఒత్తిడి అధికమవుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. కీలక వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకుపరుస్తుంది. తులారాశి వారికి వ్యాపార ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. చిన్నటి మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. ధన వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఉద్యోగస్తులకు మరింత అనుకూల పరిస్థితి ఉంటుంది. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. వ్యాపారాలు లాభబాటలో పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. వివాదాలకు సంబంధించి ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాల్లో ఊహించని సమస్యలు తప్పవు. చేపట్టిన పనులు అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగమున పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భూక్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వ్యాపారాలు ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. చిన్నటి మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన పనుల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. చిన్నటి మిత్రుల నుంచి ధన సహాయం అందుతుంది. వ్యాపార ఉద్యోగాలు ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. బంధువుల కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అండ్ యాప్ చేసి అలాంటి బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వేజన సుఖినో భవంతు.